హలో సార్. హాయ్. ఇది ఆఫీస్లో ఇవ్వండి. మిగతా 8 లక్షలు ఇలాగే క్యాష్ కట్టేసి మీ అబ్బాయిని జాయిన్ అవ్వమని చెప్పండి. ఉన్నదంతా అమ్మికెట్టానయ్యా. ఇంకా అమ్మడానికి ఏం లేదయ్యా. దయచేసి నా బిడ్డ చేర్చుకోండి అయ్యా. 18 లక్షలు ఖర్చు కాదు, పెట్టుబడి. రేపు మీ వాడు డాక్టర్ అయ్యాడు అనుకోండి, దీనికి ఎన్ని రెట్లు సంపాదిస్తాడు చెప్పండి? వరకట్నం 1 కోటి దాకా రాదు. నేను కష్టపడి సంపాదించి మీ డబ్బు కట్టేస్తాను సార్. ప్లీజ్ సార్. అరే రే, రండి శివాజీ, రండి రండి. అయ్యగారు పిలుస్తున్నారు. మీరు వెళ్ళండి. వచ్చే నెల 10వ తారీఖులోగా డబ్బు కట్టేయండి. ఏయ్ పెద్దాయన రండి రండి రండి, రమ్మా. కూర్చోండి కూర్చోండి. హలో. మీకోసం అన్ని ప్రాజెక్టులు రెడీ చేశాను. ఓ 20 ఎకరాల ల్యాండ్ కొనుక్కొని అఫీషియల్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అని కట్టి రియల్ ఎస్టేట్ చేయొచ్చు. స్టార్ హోటల్స్ కూడా సార్ కట్టారు. మేము యూనివర్సిటీ హాస్పిటల్ కట్టాలని హెల్ప్ అడిగితే అవి వర్కౌట్ కావండి. నేను ఒక యూనివర్సిటీని, హాస్పిటల్ని 20 ఏళ్లుగా రన్ చేస్తున్నాను. ఒక సీటుకి 3 లక్షల నుంచి 30 లక్షలు తీసుకుంటున్నాను. ఒక ఓపెన్ హార్ట్ సర్జరీకి 2.5 లక్షలు తీసుకుంటున్నాను. మీ పాటికి ఎదురుగా చిల్లర కొట్లా పెట్టి 5 పైసలకి 10 పైసలకి అటుకులు బెల్లలాగా సీట్లు ఇచ్చారనుకోండి, మరి నా బిజినెస్ ఏం కాను? మనం ఎప్పుడు ఫ్రెండ్స్ గా ఉండాలనే కోరుకుంటున్నాను. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయండి. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే. మీకు వారం రోజుల పర్మిషన్ వచ్చేలా చేస్తాను. లేదండి, నా లక్ష్యమే అది. మరి ఇంకే ధారాళంగా ప్రొసీడ్ అవ్వండి. నాకే అబ్జెక్షన్ లేదు. కాకపోతే ఒకటి, మా కుర్రాళ్ళకు కొంచెం కోపం ఎక్కువ. నేను ఎంత చెప్పినా వినిపించుకోరు, ఏదో ఒకటి చేస్తారు. ఇలాగే లండన్ నుంచి ఎన్ఆర్ఐ కూడా వచ్చాడు. వాడి పేరేదో ఉంది. వాడి పేరేంటి? సుగీతరాజా. వాడిని కొట్టి తరిమేశారు. వాడు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో, భూమికి పైన ఉన్నాడో కింద ఉన్నాడో కూడా తెలియదు. ఏంటి బెదిరిస్తున్నారా? అయ్యో, బెదిరించడం కాదు శివాజీ, జరగబోయేది చెప్పాను. ఆ తర్వాత మీరే ఆలోచించి నిర్ణయించుకోండి. మీకు సహకరించడం ఇష్టం లేకపోతే మానేయండి, నేనే చూసుకుంటాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ ప్రాజెక్ట్ బాగా రావాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. హలో, ఎవరు కావాలి? చీఫ్ సెక్రటరీని కలవాలి. చాలా మంచి ఆలోచన. మీకు ఏ సహకారం కావాలన్నా ఈ ప్రభుత్వం చేస్తుంది. కూల్. దిస్ ఇస్ పద్మనాభం, మై పిఎస్. హలో. వీరు మీకు అన్ని వివరాలు చెప్తారు. అన్ని వివరంగా చెప్పడానికి ఒక రోజంతా పడుతుంది. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఈవినింగ్ గ్రాండ్ కాకతే బార్కు వచ్చేయండి, కూర్చొని ఫ్రీగా మాట్లాడుకుందాం. ఓకే. అన్నట్టు యూఎస్ నుంచేగా మీరు వచ్చింది? అవును. అదే వచ్చేటప్పుడు ఫారెన్ సర్కి ఏదో ఒకటి తీసుకొచ్చే ఉంటారు. అది తెచ్చారంటే రిలాక్స్ గా మాట్లాడుకోవచ్చు. ఏ లోకల్ సరికేస్తే రిలాక్స్ అవ్వలేరా? అవన్నీ ఎప్పుడు వదిలేసాను. ఏది సొంత డబ్బులతో కొని తాగటమా? రే మామ, నువ్వు ఊరుకోరా. మీరు వెళ్ళండి, మనం అక్కడే. రే మామ, దేవుడిని చూడటానికి వచ్చామా? కాదు, భామన్ చూడటానికి వచ్చాం. భామ? అవును, నీకు పెళ్ళాం చూడటానికి వచ్చాం. ఇదిగో, ఇది నీకు, ఇది నాకు. చకచకా మార్చుకుందాం. సార్ అటు చూడండి సార్. కారులో పుణ్యామయ్య, అది గుడి ముందర. Yes, come in. సార్ మగవాడు సార్. అవును, నేను మగాడే, ఆయన మగాడే. ఇందులో తప్పే ఉంది. ఇదేం కర్మయ్యా, భజగోవిందాం. ఆ? కారులో ఏంట్రా, టిక్కిలోనా? పంచి మార్చుకుంటున్నా. దాని కారు ఎందుకు ఆడింది? అదా, పంచిని ఇలా మారిస్తే ఆడదు. ఇలా 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 మారిస్తే ఆడి తీరుతుంది. అర్థమైతే మామ. ఐ ఫీల్ షై, యు నో. యు మే గో. సంథింగ్ రాంగ్. పెళ్ళి ఎక్కడ మామ? నీకు ఎప్పటి నుంచే వెతకాలి. ఉన్న గుళ్ళన్నీ తిరుగుదాం. నీకెవరన్నా నచ్చారంటే చెప్పు, 3 ముళ్ళు వేయించేస్తాను. మాయదారి మామ, నన్ను ఈ రేంజ్కి తీసుకొచ్చావు కదరా. మరి నువ్వు కోరుకునే సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలందరూ కాల్ సెంటర్ కల్చర్ కి ఎప్పుడో మారిపోయారు. ఏదో ఒకళ్ళో ఇద్దరో మిగిలింటే వాళ్ళు ఏ పెళ్లి పందిళ్లలోనో లేదా శుక్రవారం పూట ఇలాంటి గోళ్లలోనో కనపడుతూ ఉంటారు. నీ కంటికి ఎవరన్నా కనపడతారు చూసి పోరా. రే మామ, నాకెందుకో ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదురా. నేను మాట చెప్పనా, నువ్వు కోరుకునే సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలందరూ ఎప్పుడో సునామీలో కొట్టుకుపోయారు. ఇంకో 2 గుళ్ళు వెతుకుదాం. దొరకలేదనుకో, తిన్నగా పాల్గట్ వెళ్ళి పిల్లలు తెచ్చుకుందాం. మంగళ ఎక్కడ? అక్కడ. సూపర్లా. పాంచజన్య
రే మామ వెళ్ళి మాట్లాడరా. తను నీకు నచ్చిన పిల్ల నువ్వే వెళ్ళి మాట్లాడు. I'm very embarrassed. I feel very shy and uncomfortable to speak with a strange woman, you know. అక్కడ మాట్లాడమంటే ఇక్కడ స్పీచ్ వదులుతావేంట్రా? వెళ్ళి మాట్లాడరా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. అక్క మీకేం కావాలో హైదరాబాద్కి ఎలా వెళ్ళాలి సార్? జోకా రే నువ్వు ఉంది హైదరాబాద్ లోనే. హాయ్, హైదరాబాద్ వచ్చేసిందంట్రా. అలాగా? సార్ మీకు చాలా థ్యాంక్స్ సార్. రారా మామ వెళ్దాం. ఏ ఎవరినరా నువ్వు రారా మావన్నావు? నా మామనే అన్నాను సార్. వీడికి మావా అవును అంకుల్. ఎస్కేప్. కన్ఫ్యూజన్ లో పెట్టిపోయారే. అరే రే, 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 మంగళాన్ని మిస్ అయ్యావరా. మంగళాన్ని వదిలేరా, ఇక్కడ బంగ్లా వస్తుంది చూడు. పోటుకొత్త గుర్తుంది కదరా. పోరా. ఏదైనా ఫారెన్ విస్కీ ఓ లార్జ్ విత్ సోడా ఆర్డర్ ఇవ్వండి. సార్ ఇదిగో నేను తీసుకొచ్చాను. ఇది ఇంట్లో పెట్టుకుని తాగడానికి. ఆహా. మీ ప్రాజెక్ట్ కి ఫైర్ డిపార్ట్మెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ, లోకల్ మున్సిపాలిటీ, వాటర్ సప్లై బోర్డు, ఎలక్ట్రిసిటీ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని 16 డిపార్ట్మెంట్స్ లో క్లియరెన్స్ తీసుకోవాలి. మెడికల్ కాలేజీ కట్టడానికి కౌన్సిల్ రెగ్యులేషన్ ఉందా? అప్లై చేయాలా? ఢిల్లీలోనూ గమనించుకోవాలి. మొత్తం 560 మంది చేత సంతకాలు పెట్టించాలి. 720 చోట్ల సంతకాలు పెట్టాలి. సంవత్సరం పాటు కష్టపడి చేయాల్సిన పని అండి ఇది. ఎలాగైనా త్వరగా పూర్తవటానికి మీరే హెల్ప్ చేయాలి. వన్ మోర్ లార్జ్. మీ ప్రాజెక్టు బడ్జెట్ ఎంత? 200 కోట్లు. అందులో 2%, 4 కోట్లు ఇవ్వండి. మీ పని వెంటనే పూర్తి చేస్తాను. ఎందుకండి 4 కోట్లు? ఏంటండి మరీ తెలియనట్టు అడుగుతున్నారు? ఒక్కొక్క డిపార్ట్మెంట్ లోనూ మూల విరాట్లు, ఉత్సవ విగ్రహాలు, చిల్లర దేవుళ్ళని శాంక్షన్ అయ్యేదాకా కోట్ల నుంచి కొబ్బరికాయ పీచు వరకు ఇచ్చి చేయాలి సార్. ఇవ్వకపోతే పని జరగదు సార్. ఎవడు నోరు తెరిచి అడగాలేడు, డైరెక్ట్ గా ఇస్తే తీసుకోను లేడు. సమయం చూసి మూడో కంటికి తెలియకుండా నాగ్గా ఇవ్వాలి. అది మీ వల్ల అవుతుందా? అందుకే నేనుంది. వన్ స్టాప్ షాప్. వన్ మోర్ లార్జ్. ఏయ్, ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఎందుకు అందరికీ డబ్బులు ఇవ్వాలి? నిజాయితీగా సంపాదించి నిజాయితీగా యూనివర్సిటీ హాస్పిటల్ కట్టి మంచి విద్య వైద్యం అందించడానికి ఎందుకు లక్షం ఇవ్వాలి? శివాజీ, నేనేమన్నా బిజినెస్ చేయడానికి పర్మిషన్ అడిగింది, పేదలకి సర్వీస్ చేయడానికి. మీరు చేయండి సార్, నేను సర్వీస్ చేయడానికి రాలేదు. ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఒక్క మరుగుదొడ్డు కూడా కట్టలేదు తెలుసా? నాకు మీ ఎవరిదే అక్కర్లేదు. నేను చదువుకున్నవాడిని. ఐ విల్ ఫాలో ఆల్ ద రూల్స్, ఫిల్ జిలియన్ ఫార్మ్స్. నిజాయితీగా పోయిన అన్ని పర్మిషన్లు సంపాదిస్తారు, 10 పైసలు కూడా ఇవ్వను. రే మామా, లాక్కురా బాటలు. ఎమోషనల్ అవ్వకు శివాజీ. వీళ్ళతో మనం విరోధం పెట్టుకోకూడదు. లేనిపోని గొడవలు వస్తాయి. ఇదో పెద్ద న్యూసెన్స్. మామ వీడు ఫ్రాడ్ రా. వీడు చూసేందుకు భయపడతావు. రైట్, బాటిల్ అక్కడ పెట్టు. ఇది మీరు నాకేం ఊరికే ఇవ్వాల. ఇంతసేపు నేను కూర్చొని టైం వేస్ట్ చేసుకున్నందుకు కన్సల్టింగ్ ఫీజు, మరి లోపలికి తోసావే ఆ 4 లార్జీ. సర్వీస్ ఛార్జ్. అమ్మ నా ఫ్రాడ్ జీ. పోండి తిరిగి తిరిగి చివరకు నా దగ్గరికి రావాల్సిందే. పొరా బట్టతల డావర్. వైలేషన్ ఎక్కువగా ఉంది. వేలియేషన్ ఎఫ్ఓబియా సిఐఎఫ్ఆ. వాల్యుయేషన్ తప్పండి. మీరు కడుతున్న చోటు ఇన్స్టిట్యూషన్ జోన్ కేటగిరీలో లేదండి. జోన్ కన్వర్షన్ చేయాలి. సిటీ లిమిట్స్ దాటింటం వల్ల తహసీల్దార్ దగ్గర ఒక ఎన్ఓసి తీసుకురండి. ఈ ఏరియాలో 4 అంతస్తుల మించి కట్టకూడదే. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ రెగ్యులేషన్ 2000 ని ఓసారి మీరు చదవండి. డబ్బు ఇండియాలోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ క్లియరెన్స్ తీసుకున్నారా? సేల్ డీడ్ గురించి లీగల్ ఒపీనియన్ కావాలి. దీనికి అధికారం సెంట్రల్ కే ఉంది. సిఆర్ జెట్ లో వస్తుందేమో చూడండి. ఫామ్ 1 పార్ట్ 1 36 అయితే ఫామ్ 73A 88B 55C 4040 ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ స్కీమ్ లోనా? శివాజీ, నువ్వెంత కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినా ఇది సొట్ట అది లొట్ట అని ఏదో లోటు చెబుతూనే ఉంటారు. దీనికి 2 దారులు. ఒకటి, వాళ్ళు అడిగిన డబ్బు విసిరి కొట్టడం, లేదా ఈ ప్రాజెక్ట్ ని డాప్ చేసుకోవడం. ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఏ పని జరగదు శివాజీ. చెప్పానా తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తారని. హలో, ప్లీజ్ సార్. సార్ హలో. మిస్టర్ ఆశనాథం. కాశీనాథం. ఓ కాశీనాథం. ఇదిగోండి, టేక్ ఓకే కెమెరా. కెమెరా ఊరికే తమాషాకి. రండి రండి. ఇదిగోండి సార్. డబ్బా వద్దు సార్. ఇంత నిజాయితీ గల మనిషిని చూస్తాననుకోలేదు సార్. డబ్బుగా తీసుకుంటే రిస్క్. లలితా జ్యువెలర్ లో నెక్లెస్ సెలెక్ట్ చేసి ఉంచాను. నా మిస్సెస్ జమున పేరు చెప్పి పే చేయండి. జమున్ గారి రేట్ ఎంత? ఏ లేదు, జమున్ గారి నెక్లెస్ రేట్ ఎంత అని అడిగాను. ఇదిగోండి. నేను చెప్పిన మ్యాటరు ఫిగరేగా. సూట్ నెంబర్ 35 లో ఉంది, వెళ్ళండి. సూపర్ నెంబర్. కూడితే 8 వస్తుంది. ఫోన్ చేస్తే రైడ్ వస్తుంది. ఇదిగోండి,
రూమ్ కి మావా మావా అని పిలిచి నన్ను నిజంగానే మావం చేసేసావు శివాజీ. షిట్! యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ 6 నెలల్లో పూర్తి చేసి తీరాలి. తప్పకుండా చేద్దాం సార్. శివాజీ, ఓ గుడ్ న్యూస్. ఏంటి? ఆ రోజు గుళ్ళో చూసామే నీ సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి పేరు ఉమాదేవి. ఆహా, చదివింది బిఏ తెలుగు లిటరేచర్. అందుకే సరైన ఉద్యోగం ఏది దొరక అబిడ్స్ మ్యూజికల్ స్టోర్స్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది. ఇల్లు మధురానగర్ లో. గ్రేట్ రా మావా. రా వెళ్దాం. నో, ఇలా కంగారుగా పోతే వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడి పంపుతుంది. దానికి వేరే ఓ దారుంది. ఏ దారి? రహదారి.